ఓం నమ శివాయ. మహామృత్యుంజయ మంత్రం. ఎవరైతే ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని నిత్యం ఇంట్లో పఠనం చేస్తారో వారికి అపమృత్యు దోషం అనేది ఉండదు. మృత్యువు కోసం భయం అనేది ఉండదు. ఈ యొక్క మహామంత్రాన్ని మనం నిత్యం పఠనం చేయడం వల్ల ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం దక్కుతుంది. ఎవరైతే చావు బ్రతుకుల మధ్య ఉన్నా, ఎవరైతే ప్రయాణాల సమయంలో భయపడుతూ ఉన్నా ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రం పఠనం చేసినట్లయితే వారు ఆ యొక్క సమస్య నుండి బయటపడతారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్దుక్ష్మీయమామృతాత్. ఈ మంత్రం అనేది నిత్యం ఎవరైతే చదువుతుంటారో వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం అంటే భగవంతుడు మనతోనే ఉన్నాడు అనే ఒక రకమైన ధైర్యం అన్నమాట. ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఉంటారో వారికి బుద్ధి శుద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మహామృత్యుంజయ మంత్రం చదవడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు మన కోసమనే కాకుండా ఎవరైతే చావు బ్రతుకుల మధ్య ఉన్నా, ఎవరైతే అనారోగ్య సమస్యల కోసం బాధపడుతున్నా ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రాన్ని వారి కోసం చదవచ్చు. ముఖ్యంగా దీన్ని 108 సార్లు చదివినట్లయితే కనుక మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మన కోసమే కాదు ఎవరి కోసమని ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రాన్ని చదివి వారిని ఆ బాధ నుండి బయటకు తీసుకురండి. రమాదేవి గారు మన కోసం చదవడం తెలుసు కానీ వేరే వాళ్ళ కోసం కూడా మనం దైవ జ్ఞానం చెయ్యొచ్చా, దైవాన్ని పూజించొచ్చా, దైవాన్ని మంత్రజపం చెయ్యొచ్చా అని చెప్పని అడుగుతారు. దానికోసం కూడా నేను వివరణ ఇస్తున్నాను. మనం ఒక గుడికి వెళ్తాం, మన యొక్క గోత్రం ఇస్తాము, మన పేరు ఇస్తూ ఉంటాం. అక్కడ దేవుడి దగ్గర ఉండి ఆ యొక్క పూజారి ఆ పూజ చేస్తూ ఉంటారు. మనం అందులో ఆ పూజలో నిమగ్నమై ఉంటాం. అలానే ఏదైతే మనం ఒకరి కోసం అంటే ఒకరి పరిస్థితి బాగోకపోయినా, వారు పూజ చేయలేని స్థితిలో ఉన్నా, వారికి చదవడమే రాకపోయినా, వారి పరిస్థితి అనేది బాగోకపోయినా మనం వారి యొక్క గోత్రము వారి యొక్క పేరుతో మనం పూజ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎవరైతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యొక్క మంత్ర జపం ద్వారా వారిని ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావచ్చు. ఆ పుణ్యాన్ని మనం దక్కించుకోవచ్చు అనమాట. ఈ మహామృత్యుంజయ మంత్రం ఎవరి ఇంట్లో అయితే నిత్యం పఠనం జరుగుతుందో ఆ శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. నేను మీ రమాదేవి. థ్యాంక్ యూ సో మచ్.